డివిజన్లో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ ఆకాశ్ విష్ణు గారి ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షుడు గారు కానివ్వండి, మాజీ కార్పొరేటర్ రాష్ట్ర కార్యదర్శి గారు రవి గారు కానివ్వండి, జిల్లా వక్ఫ్ వైస్ చైర్మన్ ధోని గారు కానివ్వండి, సురేష్ గారు కానివ్వండి, మహిళా నాయకులు కానివ్వండి, యువ నాయకులు కానివ్వండి, అదేవిధంగా సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు 20 డివిజన్లో కరకట్ట ప్రాంతంలో తిరగటం జరిగింది. దాదాపుగా ఈ ప్రాంత వాసులు ఒక చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి అదే చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసిన నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఉన్న ప్రజానికం ఒకటే చెప్పుతున్నారు, రిటైనింగ్ వాల్ శంకుస్థాపన చేసిన రోజే ఈ నియోజకవర్గంలో గద్దె ఓటమి ఫిక్స్ అయింది. ప్రారంభోత్సవం చేసిన రోజు ఈ నియోజకవర్గంలో 30,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తానని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజానికం చెప్తున్నారు. దానికి కారణం ఈరోజు వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వచ్చిన రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, ఆయన మీద అభిమానం. కేవలం రిటైనింగ్ వాల్లే కాదు, మా కరకట్ట ప్రాంతంలో ఇదివరకు పెన్షన్ అయినా, రేషన్ కార్డు అయినా, ఇంకా ఏ పథకాలు రావాలన్నా తెలుగుదేశం పార్టీ హయాంలో స్థానిక తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడితే అడుగుతుంటే మాకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకునిచ్చారు. మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. మారుమూల ప్రాంతంలో ఉన్నాం కాబట్టి, నదికి దగ్గర ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు గారు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మా ఇంటికి పెన్షన్ పంపిస్తున్నారు, మా ఇంటి దగ్గరికి రేషన్ బళ్ళు ఉంటున్నాయి. ఏ చిన్న కష్టం వచ్చినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, సచివాలయం వ్యవస్థ కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు మాకు తోడుగా ఉంటున్నారని సందర్భంగా ఈరోజు ఈ డివిజన్లో 5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1 కోటి రూపాయలన్నా చేశారు. ఈరోజు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానివ్వండి, కర్మల్ భవన్ అభివృద్ధి కానివ్వండి, మంచినీటి పైప్ లైన్లు కానివ్వండి, అదేవిధంగా ఆర్టీసీ రిటైనింగ్ వాల్ని కానివ్వండి, రాణిగారి తోట వారి నుంచి దాకా క్లబ్ వరకు వాల్ కట్టేస్తాం కానివ్వండి, ఇవన్నీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం అంటే ఎంత ఇష్టం, ఎందుకంటే ఆయన భారత మీద నుంచి వచ్చేటప్పుడు గారు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికం ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి ప్రతిసారిగా అడుగుతారు. కృష్ణలంక ప్రాంతం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన ప్రాంతం. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఎంత అభిమానించిన ప్రాంతం ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తారు. మేము ఇన్ని కార్యక్రమాలు చేసాం, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసాం. దాదాపుగా 80 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క డివిజన్లో మేము చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఎందుకంటే ఈరోజు మా మీద చెప్పుకోవటానికి ఏం లేదు. మేమేమో గద్దె రామ్మోహన్ లాగా కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో పాలు పంచుకోలేదు. గద్దె రామ్మోహన్ చుట్టుపక్కల ఉన్న మనుషుల్లాగా కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. మేమేం గద్దె రామ్మోహన్ లాగా ప్యాకెట్ ఆడట్లేదు. మేమేం గద్దె రామ్మోహన్ లాగా ఐపీఎల్ బెట్టింగ్లు ఆడట్లేదు. మేమేం గద్దె రామ్మోహన్ లాగా కొంపలు కోల్చలేదు. మా మీద చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ చేస్తారు పొద్దున్నే వాళ్ళ డబ్బా పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏదో జరిగిన చిన్న చిన్న సంఘటనని రీల్ తిప్పినట్టు తిప్పి మిక్సీలో గ్రైండర్లో వేసి తిప్పి జనాలకి బోరు కొట్టేసింది ఆ టాపిక్. కానీ ఇంకా మా మీద చెప్పుకోవటం లేదు కాబట్టి ఒక అబద్ధపు ప్రచారం మా మీద. ఈరోజు దాదాపుగా 674 కోట్ల రూపాయలతో 674 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అభివృద్ధి. మీరు ఏం చేశారు, ఏం చేయగలిగారు? ఒక కార్యక్రమం చెప్పుకోగలరా? మీ హయాంలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ దాన్ని పెంచి పోషించిన గద్దె రామ్మోహన్ ఈరోజు గంజాయికి పునాది వేసిందే గద్దె రామ్మోహన్. ఈరోజు విశాఖపట్నంలో మొన్న దొరికిన గంజాయి ఏదైతే ఉందో అది గారు ఒక యాక్వా కంపెనీ. ఆ యాక్వా కంపెనీకి గద్దె రామ్మోహన్ కింద బాలాజీ యాక్టింగ్కి సంబంధాలు లేవా? ఎవరైతే అక్కడ ఎండీలు మనం చూసామో వాళ్ళందరికీ రామ్మోహన్ వాళ్ళ అబ్బాయిలకి సంబంధాలు లేవా, స్నేహం లేదా?
గంజాయి తరలింపులో మీరు ముఖ్య పాత్ర పోషించలేదా? ఇవన్నీ కదా నిజాలు బయట పెట్టాలి. నేను అనేక సందర్భాల్లో చెప్పా, నేను నిరూపిస్తా, నేను ఎక్కడికి వచ్చైనా ప్రమాణం చేస్తా, గద్దె రామ్మోహన్ బెట్టింగ్లు ఆడతారు, పేకాట ఆడతారు, కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో ఇన్వాల్వ్ అయ్యారు. కాదు అని చెప్పిన ఆయన నిరూపించగలరా? వచ్చి ఒట్టేయగలరా? ప్రమాణం చేయమని చెప్పింది ఎక్కడన్నా వచ్చి అయ్యేమీ చెప్పకుండా మా మీద అబద్ధ ప్రచారాలు, లేకపోతే మేము చేసిన అభివృద్ధిని మేము వాళ్ళేదో చేసినట్టుగా, అంటే ఎంత దిగజారిపోయి సిగ్గుమాలతనంగా ఉన్నారంటే, అంటే మేము చేసిన అభివృద్ధిని మీరు చేశారని చెప్పుకుని ఎలా ఇది వచ్చింది? నేను ఒకటే ఒకసారి అనిపిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము మెట్లు వేసాం, రైలింగ్ వేసాం, రోడ్లు వేసాం, పార్కులు చేసాం. ఆ ప్రాంతంలో గద్దె రామ్మోహన్ తిరుగుతున్నప్పుడు ఇంతన్నా కొంచెం సిగ్గు అనిపిస్తుందా? అరే ఒక 35 ఏళ్ళ కుర్రాడు ఎంత అభివృద్ధి చేశారే, నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా, ఇంత చేతకాని అద్దంలాగా ఉన్నానని చెప్పి ఏ రోజైనా ఆయన సిగ్గుపడ్డారా? సిగ్గుపడాలి. అదేమీ లేకుండా ఈరోజు మేము చేసిన అభివృద్ధిని, మేము చేసిన కార్యక్రమాలని వాళ్ళేదో చేస్తామని చెప్పి చెప్పుకోవడం ఎంతకన్నా దారుణం ఉందా? ఇంకో పక్కేమో అభివృద్ధి మేము చేసామంటారు, ఇంకో పక్కేమో జరుగుతున్న అభివృద్ధి ఏమో గద్దె అనురాధ గారు వచ్చి దాన్ని ఆపు చేస్తారు. ఎందుకు ఈ చిల్లర రాజకీయాలు? ఎందుకు ఈ కుళ్ళు రాజకీయాలు? 70 సంవత్సరాలు ఉన్న మీకు ఎంత హోందాగా ఉండాలి? దిగజారిపోయి, మరింతగా దిగజారిపోయి ఈరోజు అనురాధ గారిని ముందు పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పనులు, వ్యక్తిగత విమర్శలు, ఈ వయసుకు వచ్చి గద్దె రామ్మోహన్ గారు ఈ విధంగా చేస్తున్నారంటే ఇంతకన్నా దారుణమైన ఉందా? ఈరోజు మీరు నిజంగా మీకేమైనా ఉంటే మీరు నిరూపించుకోవాలి. మీరు చేసిన పని బట్టో, లేకపోతే మీరు చేసిన కార్యక్రమాలు బట్టో, ఇదిగో పలానా కార్యక్రమం చేస్తామని చెప్పి నిరూపించుకోవాలి. అంటే అవన్నీ కాకుండా డబ్బాలు కొట్టిన కార్యక్రమం, బుధాలు కొట్టిన కార్యక్రమం, ఎందుకు ఇవన్నీ? ఏది ఏవైనా తూర్పు నియోజక ప్రజానికం 10 సంవత్సరాలు ఒక అసమర్థత ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చాం. ఆ అసమర్థత ఎమ్మెల్యే మాకొద్దు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు వాళ్ళందరి బిడ్డ, మీ బిడ్డ అవినాష్ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దానికి అనుగుణంగా మేమందరం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పండి. మేము కోరుకునే గారు అది ఒక్క అవకాశం ఉంది. 10 సంవత్సరాలు ఒక అసమర్థత ఎమ్మెల్యేకి మనం అవకాశం ఇచ్చాం. ఈసారి ఒక్క అవకాశం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా 10 రెట్లు ఎక్కువగా పనిచేసేవి. అదేవిధంగా నిన్న పెన్షన్లు, అవ్వాతాతలు, పెద్దవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకుల దగ్గర ప్రాణాలు పోయే విధంగా దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఈసీకి వెళ్ళి ఇచ్చిన కంప్లైంట్లు గద్దె రామ్మోహన్ లేరా? మీ కక్ష సాధింపు పెద్దవాళ్ళ మీద, ముసలి వాళ్ళ మీద మీ కక్ష సాధింపు ఏంటి? ఈరోజు మీరు ఎన్ని పిచ్చి పనులు చేసినా ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం ఉందని సందర్భంగా చెప్పి